ఆఫీస్ కానుంచో బడి కానుంచో కరెక్ట్ బయలుదేరే టైంలా గెర్వియన్ వాన కొట్టుడు చురువైంది అనుకోండి. అబ్బా ఏం వానరా దేవుడా ఇప్పుడే కొట్టాలనా అని మస్తు ఫీల్ అవుతాం. ఇగాన్లా ఈ నడుమ చేతులున్న సెల్ ఫోన్లా ఛార్జింగ్ ఇట్లా అయిపోయిందా గోవిందా గోవిందా. ఈ తిప్పలు పగోన్కి కూడా రావద్దన్నట్టే ఉంటది. ఓ పక్క ఆకలి అవుతుంది, ఇంకో పక్క దూపైతుంది. జప్పున పోయి ఇంట్లో పడితే మంచిగుండని పానమంతా తనలాడుతుంది. ఇప్పుడు ఈ మొండి వానలు చేయంగా జనాలు అసొంటి తిప్పలే పడుతున్నారో. ఇగో గీడొకాడ అట్లనే అయ్యింది. బోష్ని ఆయటి కాలం సల్లగుండా అద్దంటే అద్దకి తిన్నట్టే కొడుతున్నాయి కదా వానలు. ఆయటి ఉన్నిన కొత్తలా వానో రామచంద్ర అన్నట్టుంటే ఇప్పుడు వానలు సాలో రామచంద్ర అనుకునుడే అయితాంది జనాలకి. అండ్లయిగా వాన రాకడ ముచ్చట చక్కగా చెప్పని వాతావరణ శాఖల పుణ్యమా అని, వాగుల మీద వంతెనలు గట్టని పాలకుల పుణ్యమా అని పబ్లిక్ గోసలు చూడతరం కాదు, చెప్పతరం అసలే కాదు. మీదికెళ్లి వానలు గొట్టంగా వచ్చేటి వరదలు జియంగా మస్తు గోసైతాంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగొంది చెల్కగూడ మండల పరిషత్ బల్ల చదువు చెప్పే సార్లకు బడి ఆఖరు బెల్లు గాంగల్నే ఇంటికని బయలుతే నడిమిట్ల వాగు వంగి గంటల కమానంగా చూసుడైందట. ఇద్దరు మగ టీచర్లు, ఇద్దరు ఆడ టీచర్లకు. మొగోళ్ళంటే ఎట్లనో అట్లా అయితది గాని ఆడోళ్ళకి మాత్రం జర తిప్పలే ఉంటది ఇసొంటి ఆల. గోస సల్లగుండా ఇక చేసేదేం లేక మళ్ళా చదువు చెప్పే బల్లెకే పోయి రాత్రంతా బల్లెనే నిద్ర చేసిండ్రట పాపం. ఇక అసలే మారుమూల ఊరు, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా చక్కగా లేని ఏరియా కాబట్టి ఇంటికి ఫోన్ కొట్టేటందుకు కూడా మస్తు తిప్పలు పడ్డారట టీచర్లు. ఇగో ఇనుండ్రో పారి వాళ్ళ బాధలు. వాడిగొంది స్కూల్ టీచర్ని, నేను సింగిల్ స్కూల్ టీచర్ని. ఈ రూట్లో వాగు దాటిన తర్వాత నా స్కూల్ లాస్ట్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ నడవడం ద్వారా నడిచి నా స్కూల్కి వెళ్ళాలి. ఈ రూట్ మొత్తం కూడా వాగులు, అక్కడ పెద్ద వాగుతో పాటు నా స్కూల్ దగ్గర ఇంకొక వాగు కూడా ఉంటుంది, చిన్న వాగు. ఆ వర్షాకాలంలో చాలా కష్టమవుతుంది. స్కూల్కి వచ్చేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వెళ్ళేటప్పుడు కానీ చాలా కష్టమవుతుంది. దాటించడానికి కానీ, లేదా అక్కడ నుండి ఇటు స్కూల్కి తీసుకురావడానికి కానీ ఎవరి మీద ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది, ఊరి వాళ్ళపైన కానీ. దినాము 3 కిలోమీటర్లు 2 వాగులు దాటి బడికొచ్చి చదువు చెప్తున్నారంటే ఈ టీచర్లందరినీ ఎంత తారీఫ్ చేసినా తక్కువేనోల్లో. ఇక బయటికెళ్లి వచ్చేటి బడి టీచర్లకే ఇసొంటి తిప్పలున్నదంటే ఊరోళ్లకు ఎంత తిప్పలుండాలే. ఆయటి ఊనిందంటే వాగులు దాటేటందుకు వంతెనలు లేక నానా తిప్పలెల్ల వస్తున్నారట పాపం. ఊరుకు ఓ తవ్వాలేదు, మన్ను లేదు. పానం తక్లీఫైతే పానాలు పోయే కథే ఉన్నది ఊరు జనాలకి. తాత ముత్తాతల కాలం నుంచి గిదే కథనట. వాగుల నిలబడి ఎన్నుకున్న లీడర్లకి కష్టాలు చెప్పుకోవట్టిరు గాని ఎన్ని ప్రభుత్వాలు పోయినాయి, ఎంతమంది పాలకులు సీటు మారిండ్రు. ఆయన గాని ఇలా తలరాత మారలేదంటే స్వతంత్ర భారతవనిలా ఇది ఎంత తలవంపో ఎనకటి సంధి ఈ ఊరోళ్ళు ఓట్లెత్తే గెలిచిన లీడర్లే చెప్పాలిగా.